హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఇక్కడైతే అన్నం అయిపోయింది, తోటకూర కట్ చేసిన, పచ్చిమిర్చి ఇవైతే కట్ చేస్తున్నా. ఫ్రెష్ అయ్యి వచ్చి మనమైతే కర్రీ చేసేద్దాం. ఓకే, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి. పిల్లలు అయితే ఎవరు లేవలేరు. నేనైతే ఇక్కడ ఫ్రెష్ అయ్యి వచ్చేసిన, కర్రీ అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఇట్లా తోటకూర చేస్తే మాత్రం నాకు చాలా ఇష్టం. నేను ఇష్టంగా కొత్తగా ఈ పాప ఎవరని చూస్తుర్రా? ఈమె ఐషు వాళ్ళ ఫ్రెండ్. పొద్దున్నే ఐషుతో ఆడుకోనికి వచ్చింది కానీ మా ఐషు వాడు ఇంకా లేవలేడు. నా కర్రీ అయితే అవుతుంది. ఇప్పుడు పోయి పెద్దోడిని అయితే లేపేద్దాం, టైం అవుతుంది స్కూల్కి. వెంచిక, నువ్వు రావా? మరి నేను పోతున్నా, నువ్వు రావా? స్వీటీ వచ్చింది చూడు, అది చూడు ఒకసారి, నీ ఫ్రెండ్ వచ్చింది నీకోసం. ఏమైంది? ఇక్కడ చూడు, ఇక్కడ. గుడ్ మార్నింగ్ చెప్పే, టైం అవుతుందే, చాలా టైం అయింది. లేవవా? పోవా నువ్వు డాడీతోని? డాడీ పోతుండు మరి అంతే కథ. డాడీ పోతుండంటే ఎంత నిద్రలు ఉన్నా లేవడమే కదా పెద్దోడు. డాడీ పోతుండు, నువ్వు పోవా? నేను పోతున్నాలే మరి. నేను స్నానం కూడా చేసిన ఇప్పుడు ఒకసారి, రెడీ అయినా, నేను పోతున్నా. నువ్వు రావా నాతోని? వచ్చావా? గుడ్ మార్నింగ్ చెప్పు. కనే ఇక్కడ చూడు, కనే గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పేచిండు. లేగలే. మా చిన్నోన్నైతే లేపి లోపల బజ్జుకోబెట్టినాం. పెద్దోడైతే లాల చేసిండు, ఆచిపోతుండు. వావ్ పెట్టాలి కదా, దొంగడాయిడు. వద్దు. ఓకే, మేము రెడీ అయ్యి మళ్ళీ కలుస్తాం. మా పెద్దోడు ఆమె తింటుండు. పెద్దోడు ఆమె తింటున్నాయా? ఓ మీద వస్తుంది బొమ్మ వచ్చింది. ఏది కావాలి? పెట్టుకో. వద్దు, దాని మీద వద్దు. ఇక వీడు మా అత్తయ్య ఇల్లు ఉడుస్తుంది కదా. అయితే మా అత్తయ్య వచ్చిందంటే ఇక తెలుసు కదా, సగం పని అయితే తప్పుతుంది. స్వీటీ, ఐచి లెవెల్ పెట్టా. ఐషు కోసం వెయిటింగ్, స్వీటీ ఆడుకోవడానికి. ఐషు వాడేమో ఇంకా లేవలేడు. పెంచుగాడు ఎంత కూటు. బాయ్ క్యూటీ బాయ్, ఏడవద్దు, గుడ్ గర్ల్. మా పెద్దోనికి స్కూల్ టైమింగ్స్ పెంచిరు 1:15 వరకు. ఇక్కడ నేనైతే పల్లి చట్నీ వేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ ఈరోజు దోశ కోసం చట్నీ అయితే వేస్తున్నా. మా వారు పెద్దదాన్ని డ్రాప్ చేయడానికి స్కూల్కి అయితే వేయండు. మా వారు వచ్చేలోపు చట్నీ అయితే వేసేయాలి. ఆల్రెడీ మా వారికి లేట్ అయిపోయింది, వెంచుక స్కూల్కి కూడా లేట్ అయిపోయింది కొంచెం. నేనైతే దీంట్లో పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, ఉప్పు, చింతపండు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసి నేనైతే చట్నీ ఇట్లనే వేస్తే దీన్ని గ్రైండ్ చేసి ఇప్పుడు పోపు వేసిస్తా. నేను మా అత్త అయితే చాయ్ తాగుతున్నాం. మా అత్తకు కంపెనీ ఇద్దామని తాగుతున్నాను, లేకపోతే నేను అస్సలు చాయ్ తాగా. ఇక్కడ వంట అయితే అయిపోయింది, కిచెన్ క్లీన్ చేస్తున్నా. మా చిన్నోడైతే లేచిండు. అమ్మ పాయి పోచే అంటుండు. ఇంకా పాయి తాగుతుండు చిన్నోడు. గుడ్ మార్నింగ్. మా అత్త మీద పూజ చేస్తుంది. ఈమెనేమో ఊడ్చిన ఇల్లుని మళ్ళీ ఊడుస్తుందట మా ఐషు ఇటు చూడు, మేము ఊడవలే ఇల్లు మంచిగా. ఊడవలేదట, ఈమె ఊడుస్తుంది ఇప్పుడు మంచిగా నీట్గా. ఆడ పూజ చేస్తుంటే ఇల్లు ఊడుస్తుంది పెద్ద మనిషి. నానమ్మ మన్మరాల టైం అన్నట్టు ఇది. ఇద్దరు టిఫిన్ చేస్తున్నారు. బాగుందా? కాముందా? పెట్టకత్తే దానికి కారం అవుతుందా? మొహం ఎట్లా పెట్టింది. నువ్వే తింటావు కదా పెట్ట, ఇక్కడ ఉంది కదా, తిను కదా చింపుకొని. నువ్వే తిను. అలా నానమ్మ బుడ్డోనికి పిలికేసింది, మస్తు క్యూట్ ఉంది. నేను వేస్తే మాత్రం వేయించుకోదు, అలా నానమ్మ వేసింది కాబట్టి వేయించుకుంది పిల్లక. కదా ఐషు? కదా, క్యూట్ ఉంది నీ పిల్లక. నేనైతే పైనుంచి బట్టలు తెచ్చేసిన, ఇవి మడత పెట్టాలి. మా అత్తయ్య ఏమో మా బుడ్డోనికి స్నానం చేపిస్తుంది. మా అత్తయ్య డ్యూటీ ఇప్పుడు స్నానం చేపించుడు. ఇక్కడ వీళ్ళిద్దరు అయితే హాయిగా ఫోన్ చూసుకుంటారు. మా అత్త వచ్చినాకైతే మా చిన్నది నన్ను అస్సలు సతాయిస్తలేదు, మంచిగా టైం స్పెండ్ చేస్తుంది. నేనైతే లంచ్ చేస్తున్నా. తోటకూర, 2 పచ్చళ్ళు, పచ్చి పులుసు, పెరుగు. అయితే ఆమె తిందమ్మా
ఓకే డన్. తింపి. ఎక్కడికి? చెది కాదు, అక్క తీసుకొస్తాం. పెట్టా వెన్షిక ఎందుకు కొడుతున్నా? స్కూల్ నుంచి వచ్చింది, ఒక బుక్కడి తిన్నది, సప్పుడేక వండక సాగ కొడుతుంది. గిమైతే గాజులతో ఆడుతుర్రు. ఇగో గాజుల బాక్స్ ముంగట పెట్టుకొని ఆడుతుర్రు. ఐశ్వర్య స్టార్ట్ చేసింది, అన్ని పిచ్చి పిచ్చి ఆటలు ఐశ్వర్య నేర్పిస్తుంది. ఉనే 4-5 అల్లా. వీడియో అయితే వెంచుక వాళ్ళ స్కూల్లో అందరు ఎగ్జామ్ రాస్తుంటే మా వెంచుక మాత్రం దిక్కులు చూస్తుంది లాస్ట్లో. ఐషు ఏం పెట్టుకుంటున్నావు? ఎందుకు? అది పెట్టుకుంటే ఏమవుతుంది? ఏందని పెట్టుకుంటున్నావా? తెల్లగా అవుతావా అది పెట్టుకుంటే? అంటే ఏంటిది? చాలా బిడ్డ గాజులు మంచిగా ఇంకా వేసుకుంటావా? సరే అన్నేసుకో, అన్నేసుకున్నాక తీస్తా. వావ్ చిన్నగా అయినా బెట్ట సైజు. అయ్యో చిన్నగా అన్నీ ఊడిపోతున్నాయి పాపం. ఏడుస్తుంది చూడండి. ఎందుకు ఏడుస్తున్నా? ఏం కావాలి? అలిగిందటి మీ నా మీద రేషం, ఈమెకి రేషం. నువ్వు కూడా ఏడుస్తున్నావు. మా పెద్దోడు చిన్నోడైతే ఇప్పుడే లేచిర్రు. 6 అవుతుంది. వాళ్ళ నాన్న ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుంది కిందికి దిగింది. మా ఐషుగాడు, మా వెంచుగాడు, నేను ముగ్గురం అయితే స్వెటర్లు వేసుకొని ఇట్లా కవర్ అయితే వేసుకొని కిందికి తిరగబోతున్నాం. బాయ్. మేమైతే తిరిగేసి వస్తాం. చెప్పు తిరిగేసి వస్తామని. ఎందుకంటే ఇంట్లో ఉండనిస్తలేరు. పోదాం పోదాం అంటారు. బయటనేమో చల్లగా ఉంది, వీళ్ళేమో ఇంట్లో ఉండరు. అట్లా కింద పార్కింగ్లోకి వెళ్ళి ఆడిపించుకుని వద్దామని నేనైతే స్టెట్ పోదాము. పుట్టదు రమ్మను ఐష, అక్కని రమ్మను. ఐషమ్మ అక్కని పిలు. మన చెప్పులు కాదు, ముట్టుకోదు. అక్కని రమ్మను. రావే. బాయ్ మరి, మేము పోతాం. బాయ్. నా మరి కమ్ ఫస్ట్, కమ్ ఫస్ట్. ఏం చేస్తున్నారో, ఏం చేస్తున్నారో? తిండి పోదేం పోదీనికి అడమని అన్ని నాకుతాడు. ఎంత క్యూట్గా నడుస్తున్నాడు రా వీడు. టికొం 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 టికొం. పొద్దు నుంచి కష్టపడి మధ్యాహ్నం తినడానికి కూడా రాకుండా ఇప్పుడు వచ్చిండు మా ఆయన. ఈమె పాల ప్యాకెట్ పట్టుకొచ్చింది. ఇగో ఈమె ఏం పడ్డది అంటే? ఫ్రూటువా? మూటు అంటే ఏంటి? ఏం పట్టుకున్నావు వెంచుక? ఏంది అది? అది ఎందుకు? వావ్ పెద్దోడు గుడ్ గర్ల్ అయిపోయినావా? నువ్వే తింటావా అమ్ము? మీ స్కూల్లో కూడా నువ్వే తింటావా? మీ స్కూల్లో నువ్వే తింటావా? మా పిల్లలు అయితే పెద్దగా అయిపోతుర్రు. స్కూల్కి పోతుంది, ఈరోజు ఎగ్జామ్ రాసింది. ఇప్పుడేమో అన్నం తినిపిస్తా అంటే ప్లేట్లో పెట్టి తింటా అని అడిగింది. స్పూన్ అంట, స్పూన్ తింటుంది. తిను బెట్ట తిను. అట్లా స్టార్ట్ అయితే వేసింది కానీ కంపల్సరీ ఆమె కంప్లీట్ చేయదు, నేనే తినిపించాలి. టైం అయితే 9 అవుతుంది. నేనైతే డిన్నర్ చేస్తున్నా. మా బుడ్డోళ్ళు కూడా తినేసారు, మా ఆయన కూడా తినేసాడు. అందరూ కలిసి సినిమా చేస్తారు, ఇట్లా ఆడుతారు.